గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఎవ్రీడే మనము టీచర్స్ మాడ్యూల్ మొత్తం కంప్లీట్గా టీచర్స్ మాడ్యూల్ అండ్ స్టూడెంట్ మాడ్యూల్స్ అండ్ ప్రొఫైల్ మాడ్యూల్ ఇంకేదన్నా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా వెంటనే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలా. ఏదన్నా ఇన్ కేస్ ఎనీ వర్క్ అనేది మనం అప్డేట్ చేస్తే వెంటనే సర్టిఫికేషన్ అనేది చేయాలి. ఎవ్రీడే డైలీ బేసిస్ లో మేము చెక్ చేస్తున్నాం. దయచేసి ఎవరైతే హెచ్ఎంస్ ఏదన్నా డేటా కనుక మీరు మారిస్తే ఇందులో కూడా రెండు ఉన్నాయి. సో ప్రొఫైల్లో కూడా రెండు ఉన్నాయి. సో ఈ విధంగా ఎవ్రీడే మీరు ఏ మార్పు చేసినా కానీ వెంటనే దాన్ని మళ్ళీ సర్టిఫికేషన్ అనేది చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ లో కూడా చూస్తే మనకు దాదాపు ఇక్కడ ఇంకా స్టూడెంట్స్ అనేటి వాళ్ళు సెవెన్ 1774 అంటే 1814 ఉంటే దీని నుంచి 26 ప్లస్ 14 అండ్ అరౌండ్ 40 స్కూల్స్ స్టిల్ సర్టిఫై చేయలేదు. సో ఇమీడియట్ గా ఇది చేసుకోవాలా. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చేసి ఆధార్కు సంబంధించినటువంటి ఏ, ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ల వాళ్ళ డీటెయిల్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఏదన్నా స్టూడెంట్ నేమ్ గనుక మారిస్తే వెంటనే మనం ఏం చేయాలా అంటే ఆ ఆధార్ వ్యాలిడేషన్ అనేది చేసుకోవాలి. డెమోగ్రఫిక్ అప్డేషన్స్ ఏవి జరిగినా గానీ అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ ఆధార్‌కు సంబంధించినటువంటివి 16 ఇంకా వ్యాలిడేషన్ జరగలేదు. సో, ఇది జేసుకోవాలి. అండ్ ఆపార్‌కు సంబంధించినటువంటిది గూడా ఆపార్ ఐడీస్ అనేటివి ఇంకా స్టిల్ ఒక 51,000 సుమారు 51,882 ఉన్నాయి. ఇవన్నీ గూడా కంప్లీట్ కావాల. సో, ఇవి పోను ఇవి ఇంపార్టెంట్ ఏందంటే ఇవి రెగ్యులర్‌గా. సో, కమ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే మనకు గవర్నమెంట్ లోకల్ బాడీ టీచర్స్ డాటా అనేది ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్‌గా మనకు గూడా ప్రింట్ ఒస్తది. మన యొక్క యూడైస్ లాగిన్‌లో. కానీ ఈ ఖచ్చితంగా మనం దీన్ని గనుక చెక్ జేసుకోవాలా ఒకసారి మనం పర్టిక్యులర్‌గా మనకేముంది డేటా. గవర్నమెంట్ లోకల్ బాడీ టీచర్ల డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కంపేర్ దట్ టు ప్రైవేట్ గాని, మనకు అదర్ దాన్ రెసిడెన్షియల్ మేనేజ్మెంట్స్ గాని, వేరే గవర్నమెంట్ లోకల్ బాడీ టీచర్స్ డాటా అనేది ఇక్కడి నుంచే వాడతాం మనం. ఆ! ప్రమోషన్స్ కావచ్చు. ఏదన్నా ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది డీఓ ఆఫీస్‌కి కావాల్సినటువంటి రెగ్యులర్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతది. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో రెగ్యులర్‌గా ఉన్నటువంటి వాళ్ళను బాగా పర్టిక్యులర్‌గా చూస్తే ఇక్కడ వీళ్ళు రెగ్యులరేనా వాస్తవానికి? ఇవన్నీ స్కూల్లల్ల ఈ ప్యూన్, ఎంటీఎస్ అటెండెంట్. నాకు తెలిసి ఏ ఈ ఎంటీఎస్ స్టాఫ్, ప్యూన్ గాని ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ ఉండరు. లే డైరెక్ట్ చూడండి. అంటే వాస్తవానికి ఉందా లేదా అనేది మనం జూసుకోవాల. ఇక్కడ నందిపేట్ తెలుగు మీడియంలో సీనియర్ అసిస్టెంట్ ఉంటారా? పోస్టు ఉందా? మరి వాస్తవానికి రికార్డ్ అసిస్టెంట్స్ ఇద్దరున్నారా? వీళ్ళంతా రెగ్యులరేనా? ఇది జూడండి ఒక్కసారి డిజిగ్నేషన్స్ అండ్ పోస్ట్ స్టేటస్. అది చాలా జాగ్రత్తగా చేయాల. గెస్ట్ అనేది ఎందుకు పెట్టిర్రో మరి తెలియదు. ఆహ్, అది కొద్దిగా ఆలోచించాల్సిన అంశం. కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ అంటే ఓకే. వీళ్ళకు మనం డిపార్ట్‌మెంట్ నుంచి గనుక పే చేస్తే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉంటది. మనం పే చేయకపోతేనే గెస్ట్ అని పెట్టుకోవాలా. సో, రెగ్యులర్ ఉన్నారంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటేనే రెగ్యులర్ అని అంటాం. ఈ గవర్నమెంట్‌లో కలబడి. ప్రైవేట్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ఆలోచన విధానం దాని యొక్క డెసిగ్నేషన్స్ అనేటివి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రైవేట్ మేనేజ్మెంట్‌లో ప్రైవేట్‌కున్నప్పుడు ఆళ్ళు ప్రైవేట్ మేనేజ్మెంట్‌కి రెగ్యులర్ అయితారు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ కాదు. ఇది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ప్యాటర్న్‌లో ఏముంటది అంటే ఇది చూసుకోవాలా. ఇక్కడ ఆహ్, గెస్ట్‌లో పార్ట్ టైమ్ లెక్చరర్స్, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్ గెస్ట్ మోడ్ ఉండదు. వీళ్ళంతా కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్‌లోనే ఉంటారు. గెస్ట్ మోడ్ అనేది ఉండదు. సో, ఇది జాగ్రత్తగా చూడాల. కాంట్రాక్టర్‌లో కాంట్రాక్ట్ జాబ్‌లలో ఇక్కడ వొకేషనల్ ఇన్‌స్ట్రక్టరు గాని, టైలరింగ్ గాని ఇవి ఉన్నాయంటే ఇవన్నీ గూడా పీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. పీఎంసీ వాళ్ళని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో గూడా ఆహ్, ఈ హ్మ్. వీళ్ళందరూ గూడా ఇక్కడ వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ అనేది చూస్తాం. పీటీఐ వాళ్ళని చూపెట్టాం. తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్‌లో
ఒక్కసారి ఏందంటే ఇక్కడ వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఉంది. అంటే వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఉంటే ఇది ఈ వీళ్ళంతా కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ కాదు. పీఎంసీలో ఉన్నప్పుడు మీరేం జాగ్రత్తగా చూసుకోవాలి. డిపార్ట్‌మెంట్ పే చేస్తేనే కాంట్రాక్టు. కొంతమంది ఎక్కడి నుంచైతే థర్డ్ పార్టీ అంటే ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా అపాయింట్ అయ్యున్నారని ఒక సమాచారం ఉంది. వాళ్ళకి మనం పేమెంట్ ఇవ్వట్లేదంటే ఇవి గెస్ట్ మోడ్‌లో కింద చూపెట్టుకోవాలి క్లారిటీగా. మనము ఈ అంశం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ టీచింగ్ స్టాఫ్‌లో ఇప్పుడు చాలా డెసిగ్నేషన్స్ ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్ ఆహ్, టీచర్స్‌లో ఉంటారు ఇక్కడ. ఎడ్యుటీ టీచర్స్ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ టీచింగ్ స్టాఫ్‌లో మీరు ఖచ్చితంగా వీళ్ళ డెసిగ్నేషన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? ఇంకా చాలా రకాలైనటువంటివి డెసిగ్నేషన్స్ ఉన్నవన్నీ గూడా చెక్ జేసుకోండి. ఇవన్నీ గూడా. ఈటీ గాని, ఇవన్నీ గాని మొత్తం కరెక్ట్‌గున్నాయా లేదా? ఏదన్నా మార్పు ఉంది వాస్తవానికి, వెంటనే వీటన్నిటిని గూడా మనం ఏం జేయాలా అంటే ఎంబడే ఆహ్, మార్పు జేయాలా. మార్పు జేయంగానే టీచర్స్ సర్టిఫికేషన్ గూడా చేయాల. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ యాక్చువల్లీ. దీన్ని కన్‌ఫ్యూజన్ ఉండొద్దనే ఉద్దేశంతోని మేము వీడియో జేసి పంపిస్తున్నాం. దయచేసి అందరూ గూడా ఎడిట్ జేయంగానే వెంటనే కంప్లీట్ జేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.